సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, నిన్న 5వ వార్డులో ఒక పార్కు, 14వ వార్డులో ఒక పార్కు, 16వ వార్డు పార్కుని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేశారు. జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ 1 month లో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నా ఇవన్నీ 6 నెలలు పూర్తి చేస్తాం. 6 నెలల నుంచి 1 year అనుకోండి. అదేవిధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్స్ కమిషనర్ గారికి చెప్పాను. ఆ కన్సల్టెంట్లు యాక్చువల్ గా పెట్టాను కన్సల్టెంట్ని, వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఆ జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. రాబోయే 3 నెలల్లో. అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే లేటెస్ట్ది రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓపిక పట్టుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను. మేజర్ అదే. అయితే రోడ్లు ఎక్కడ చిన్న అంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయించమని అధికారులకు చెప్పాను. ఈ విధంగా ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. మీరు కట్టిన ట్యాక్సులు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ పన్ను కావచ్చు, లేఅవుట్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు, అన్ని మున్సిపాలిటీస్ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.